ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి వైపు నడిపించడమే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ సంస్కరణ కార్యక్రమాలు ప్రజలకెంతో మేలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మొయిల కృష్ణమూర్తి, దివిలి మాజీ సర్పంచ్ కోతం వెంకట శ్రీనివాసరావు, చంద్రమాంపల్లి టీడీపీ అధ్యక్షుడు రేలంగి బుజ్జి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు, రసంశెట్టి బాపిరాజు, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ మొయిల వెంకటేశ్వరరావు, కంటిపోయిన వెంకటేశ్వరరావు, జలదాని సుబ్రహ్మణ్యం, కొమ్మిరెడ్డి బుజ్జి, కేదారే, నల్లబాబు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ కనెక్షన్ ఫ్రీ అన్నారు. మరి పూర్వం లేడీస్ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారే దీపం పథకం పెట్టి అప్పట్లో డ్వాక్రా గ్రూపుల ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి అదే పథకాన్ని ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారు కూడా మరి కొనసాగిస్తున్నారు. ఇది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అంటే మనకి సీఎం గారు అలాగే కూటమి ప్రభుత్వంలో 3 గ్యాస్ కనెక్షన్లు ఫ్రీ అని అనౌన్స్ చేయడం జరిగింది. అది మరి ఈ ఉజ్వల అయితే ఫ్రీ కనెక్షన్ మరి రావడం జరుగుతుంది. మిగతా కొన్ని కనెక్షన్కి అయితే రావటం లేదు. ఉజ్వల కనెక్షన్ కంపల్సరీగా వస్తుంది మరి ఫ్రీ కనెక్షన్. ఇది మరి మన పథకం పెట్టిన మన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అందరికీ నా ధన్యవాదాలు. మరి జిబిల్ సెంటర్ పెట్టుకోవడం, ఈ 4 గ్రామాలు కూడా తాడిపత్రి గ్రామం, దివిలి, ఈ చంద్రమాంపల్లి, తాడిపత్రి 4 గ్రామాలు పెట్టుకుంటే బాగుంటుంది. బాగాలేదు ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం. ఇది ప్రధానమంత్రి మరి ఉజ్వల భవిష్యత్ అని ఒక కార్యక్రమం ఇచ్చాడు. కార్యక్రమం ద్వారా ఇది గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. మరి మొదట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఒక 20 సంవత్సరాల కిందట మీ అందరికీ తెలుసు, మా ఇల్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వంట వండుకున్నప్పుడు కళ్ళనప్పుడు నీళ్ళు వస్తాయి, వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు 20 సంవత్సరాల కింద ఆలోచించి అందరికీ డాక్టర్ ద్వారా ఆ రోజు మనకు దీప పథకం ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరికీ 10 ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ అంతా కూడా ఇప్పుడు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఇప్పుడు కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. నుంచి అందరికీ వచ్చినట్టు లెక్క. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినట్టే మరి హామీలు భాగంగా 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అవి కూడా అమలు చేశాడు. అలాగే నాయకుడిగా నేను 6 సంవత్సరాలు అమలు చేస్తాను వస్తానని చెప్పాడు. 6 కూడా చాలా అమలు చేశాడు. మహిళలందరూ ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా అమలు చేయడం. అంటే ఈ రోజు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. మొగిలి వెంకన్న గారు, నీటి సంఘం అధ్యక్షులు రండి బాబు. ఓకే, వెన్నా వెంకటశ్యామ, మొగిలి వెంకన్న గారి చేతుల మీదుగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. శాస్త్రరావు గారు, పేర్లు ఉన్న వాళ్ళు ఎందుకంటే మళ్ళీ మిస్ అయిపోతారు. ఓకే.